హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే మైకు బర్త్డే అనమాట. అందరు కూడా విష్ పుట్టినరోజులు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే యాదగిరి గుట్టకి నరసింహస్వామి దర్శనకి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్దామని, ఇప్పటికైతే అయింది. కాకపోతే వెళ్ళేదాకా సడన్ గా టైర్ అయితే పంచర్ కాదు, లాస్ట్ అయితే అయింది. మీకు చూపిస్తాను. ఎక్స్ట్రా టైర్ కూడా తీసుకురాలేదన్నమాట. చాలా దూరం వెళ్ళారు తీసుకురావడానికి. సడన్ గా ఇలా జరిగింది అనుకోలేదు. ఇప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డేకి వెళ్ళామన్నమాట యాదగిరి గుట్టకి. మళ్ళీ ఇప్పుడు నీకు ఇప్పుడు ఎంతరా? 9 years అంటే ఇప్పుడు 9 అంటే 8 years అవుతుంది వెళ్ళి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ విగ్రహాలు వేరే చోట పెట్టి దర్శనం చేసేస్తాము. ఎలా ఉంటుంది అనేసి చూద్దాం. వెళ్తామో తెలీదు. వీళ్ళు టైర్ తీసుకురావడానికి వెళ్ళారు. చాలా బాగా వెళ్ళడం మధ్యలో ఆగిపోయామన్నమాట. చూడాలి సన్ చూడండి విండోలో ఎలా కనిపిస్తుంది. వీళ్ళు పాపం చాలా దూరం వెళ్ళారు టైర్ తీసుకురావడానికి. అయితే టైర్ ఫుల్ గా పలిగిపోయింది కార్ది. వెళ్ళేటప్పుడు టైర్ ఇలా గాలిపోయిందేమో అనుకున్నాం, కానీ టైర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది, తప్పదు. కాకపోతే మనకు ఏం అవ్వలేదు. స్మెల్ కూడా వస్తుంది టైర్లో కూడా. ఎంత అయితే వ్యూ అవన్నీ ఎందుకు తీస్తున్నావు? మధ్యలో ఆగాల్సి వచ్చింది. ఏం చేస్తుంది, తప్పదు కదా. మా డాడీ వాళ్ళైతే బయటకు ఇంకా 22 kilometers ఉంది. 22 kilometers ఉన్నప్పుడు ఆగిపోయింది అన్నమాట. కోట అంట, విజయవాడలో కోట. విజయవాడ లేడు. ఏదో వేరే క్రియేట్ చేసుకోవాలి, వేరే సాంగ్ పాడి. అంత మరి మామూలుగా నడుచుకుంటూ పోవాలా మీకు ఎంత దూరం ఉంటుంది? ఏముంటుంది లోపల? భువనగిరి కోట, యువ కోట అది. ఎట్టకేలకి మనం యాదగిరి గుట్టకైతే చేరుకున్నాము. ఇలా సైడ్ ఇంకా వెళ్తూ ఉంటే కార్ పార్కింగ్ ఉంటుంది. కారు పార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కింద అన్నమాట. గుట్ట పైకి వెళ్ళాలంటే కార్లో కూడా వెళ్ళచ్చు. కాకపోతే పైన పార్క్ చేసుకుంటే 500, కింద అయితే 50 rupees. కాబట్టి కింద పార్క్ చేసుకొని ఫ్రీ బస్సెస్ ఉంటాయి, బస్సులో అయితే వెళ్ళచ్చు. ఇలా ఉచిత బస్సెస్ కోసం అందరూ కూడా వెయిట్ చేయాలి. చాలాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి 2 నిమిషాలకి 3 నిమిషాలకి బస్సు ఉంది. మనకి పైకి వెళ్ళడానికి కూడా ఎంతో సమయం పట్టదు. జస్ట్ ఒక 8 minutes 10 minutes పడుతుంది. అందరూ కూడా బస్ ఎక్కేసారు. చూడండి, కొద్దిసేపే కాబట్టి నిలబడుకున్నా పర్వాలేదు. సీట్లు కూడా చాలాటే ఉన్నాయి. అందరూ పెద్దవారు కూర్చున్నారు కాబట్టి మనం నిలబడుకున్నాము. స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే బాగా జరిగింది. ఫోన్ అలో లేదనమాట లోపలికి. ఫోన్ కిందే పెట్టేసుకోవాలి మనము. ఒక ఫోన్కి వచ్చేసి 10 rupees తీసుకుంటారు. కాబట్టి దర్శనం అయిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి ఫోన్ తెచ్చుకొని వీడియోస్ అయితే తీసుకోవచ్చు మనం.
ఇక్కడికి ఒక చిన్న కోతి వచ్చింది చూడండి. దాన్ని చూసి పిల్లలందరూ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు. కిందికి చూసుకున్నారంటే మీరు చాలా బాగా వ్యూ కనిపిస్తుంది చూడండి. అటు పక్కన ఇంకా ఒక ద్వారం, అలాగే ఇటు పక్కన ఇంకా ఒక ద్వారం. చుట్టూ కూడా 4 ద్వారాలతో ఉందన్నమాట స్వామివారి టెంపుల్. కింద కనిపిస్తున్నవన్నీ కూడా ఇవి హోటల్స్ అన్నమాట. విఐపీస్కి మాత్రమే, అందరికీ కాదు. వ్యూ చూసుకున్నారంటే చాలా చాలా బాగుంది. వీళ్ళైతే కోతినే చూస్తూ ఉండిపోయారు. అది కూడా ఏమనట్లేదు, కొబ్బరి ముక్కలు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతుంది. గుడి మొత్తం కూడా ఇలా రాయితో కట్టబడి ఉంది చూడండి, ఎంత బాగుందో. ఇలా చిన్న చిన్న స్తంభాలు, మండపాల్లాగా అనిపిస్తూ ఉంది కదా, ఎంత బాగుందో. చాలా మంది వచ్చినా కూడా ఇక్కడ కూర్చోవచ్చు అన్నమాట లోపలికి వెళ్ళి. అలాగే బయటని ఇంకా వ్యూ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దూరంగా కూడా వాటర్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అటుపక్క ఒక ద్వారం ఉంది కదా, మీకు ఇటుపక్క కూడా ఒక ద్వారం అయితే కనిపిస్తుంది. ఈ ద్వారం దగ్గర వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మైతుకైతే నేను ఫోటో అయితే తీస్తున్నాను. గుడి చుట్టూ కూడా ఇలా స్తంభాలతో ఏర్పాటు చేశారు. స్తంభాల మీద కూడా చిన్న చిన్న విగ్రహాలు, అలాగే కింద కూడా ఒక స్ట్రెచ్చర్ లాగా ఉందన్నమాట. చాలా అద్భుతంగా మండపాల్లాగా చేశారు చూడండి. ఇదొక మండపం లాగా ఉంది. అక్కడ స్వామివారైతే ఎవరు లేరనమాట, అది జస్ట్ కూర్చోవడానికి అలా ఏర్పాటు చేశారు. చూడండి చుట్టూ కూడా చూపిస్తున్నాను. గుడి చాలా అద్భుతంగా ఉంది. లోపలైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. లోపల వీడియో తీయడానికి అలౌ లేదు. ఇదేమో బంగారు ద్వారం అన్నమాట. గుడి చుట్టూ కూడా 4 ద్వారాలు ఏర్పాటు చేశారు చూడండి. బంగారు ద్వారం అన్నమాట. దర్శనంకి క్లోజ్ అయితే అయిపోయింది. మనం ఉత్తర ద్వారాన్ని ఇంకా వెళ్ళి దక్షిణ ద్వారాన్ని ఇంకా అయితే బయటికి వస్తాము. అలాగే లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా అయితే వెలసారు కదా, ఆ స్వయంభుగా వెలసిన విగ్రహం అయితే ఒక పెద్ద రాయికి ఉంటుంది. అది చాలా లోపలికి ఉంటుంది, మనకైతే కనిపించదు. ఓన్లీ పంతులు గారు మాత్రమే వెళ్ళి అక్కడ పూజలు చేశారు. స్వయంభుగా వెలసిన విగ్రహంకు ఒక విగ్రహం లాగా అని పెట్టయితే ఆ విగ్రహాలు మాత్రమే, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు మాత్రమే మనకి దర్శనమిస్తాయి. స్వయంభుగా వెలసిన విగ్రహం అయితే చాలా లోపలికి ఉంటుంది, అదైతే మనకి కనిపించదు దర్శనంకి వెళ్ళినా కానీ. చుట్టూ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి చూసినా సేమ్ ఇలాగే ఉంటుంది. దూరంగా గోల్డ్ కలర్ లాంటిది కనిపిస్తుంది కదా, అదంతా కూడా మనము కింద వీడియోలో చూసారు కదా ఫస్ట్లో, మనం కింద ద్వారాన్ని ఇంకా దర్శనంకి వస్తే ఇలా పైన ఇంకా గోల్డ్ కలర్ ద్వారాన్ని ఇంకా వచ్చేసి అక్కడ దర్శనం అవుతుంది. చాలా దూరం ఉంది దర్శనానికి. ఇదైతే అఖండ జ్యోతి. ఇక్కడ ఎప్పుడు కూడా అన్ని రోజులు వెలుగుతూనే ఉంటుంది అఖండ జ్యోతి. మనం కూడా దీపాలు తెచ్చుకొని ఇక్కడ వెలిగించుకోవచ్చు. దీపం చుట్టూ దీపాలు వెలిగించుకోవడానికైతే అవకాశం ఉంది. ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోండి. దీపాలు కూడా కార్తీక మాసంలో వెలిగించడం చాలా మంచిది కాబట్టి. ఇక కిందకైతే వెళ్ళబోతున్నాం మనము. ఇవన్నీ కూడా స్టెప్స్. కిందికి వెళ్ళేటప్పుడైనా పైకి వచ్చేటప్పుడైనా చుట్టూ చూసినా, ఎక్కడ చూసినా కూడా మీకు చుట్టూ ద్వారాలే కనిపిస్తాయి. అసలు దర్శనంకి వెళ్ళేటప్పుడు మనం కిందిని ఇంకా వెళ్తాము, ఎటుపక్క వెళ్తున్నామో కూడా తెలియదు, అంత దూరం ఉంది. దర్శనంకి వెళ్ళేటప్పుడు దర్శనం అయితే బాగా జరిగింది. కింద కొనుక్కోవడానికి పిల్లలకి బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. స్టెప్స్ దిగి కిందికి వస్తే మనం ఎక్కడైతే దిగామో మళ్ళీ అక్కడికే వస్తాము. బస్సెస్ కూడా అక్కడే ఉంటాయి. మళ్ళీ బస్సు ఎక్కితే కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడ దిగచ్చు. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు.